హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. సో మనం ఈరోజు వాగ్దానాన్ని ఇంగ్లీష్ వెర్షన్‌లో గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, అంటే చివరి భాగం చూసుకున్నట్లయితే ఏంటంటే, ఐ విల్ గైడ్ థీ విత్ మై నైన్ ఐ అని ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకు కనిపించే పరిస్థితులు, సో మన ముందర ఉన్న పరిస్థితులు ఇలాగుండవచ్చు. అంటే వ్యాధులతో, రోగాలతో బాధపడుతుండవచ్చు, లేకుంటే అప్పులు, తాకట్లు ఇలాంటి వాటితో బాధపడుతుండవచ్చు, లేకుంటే కుటుంబంలో సమస్యలతో బాధపడుతుండవచ్చు, లేకుంటే వివాహం జరగకుండా ఉండవచ్చు, లేకుంటే పిల్లలు లేకుండా ఉండవచ్చు, లేకుంటే ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ సమస్యలు, లాసెస్ ఉండవచ్చు, లేకుంటే ఇంకా రకరకాలుగా ప్రాబ్లమ్స్, పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ కావచ్చు, లేకుంటే ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు మనల్ని ఊరికే నిందించడము, దూషించడము, ఇలాంటి ఇబ్బందులు కావచ్చు. సో రకరకాల ఇబ్బందులు సో మన కళ్ళ ఎదుట ఎలాగ కనిపిస్తుంటాయి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంకా నా జీవితం ఇంతే అన్నట్టుగా కనపడుతుంది. అయితే దేవుని దృష్టిలో ఎలాగ ఉంటుంది, సో దేవుని కన్నుతో, సో ఆయన ఐతో కనుక మనం చూసినట్లయితే ఏంటంటే, ఓకే ఈ అవమానం ద్వారా నేను నిన్ను వేరే లెవెల్కి తీసుకువెళ్తాను, అంటే ప్రమోట్ చేస్తాను, లేకుంటే ఈ అవమానం ద్వారా, ఈ కష్టం ద్వారా నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. సో ఇలాగ ఏంటి, మన కళ్ళ ముందర కనిపించే పరిస్థితులు మన కళ్ళకు ఒకలాగా ఉంటాయి, యేసుప్రభు వారి కళ్ళకి ఇంకొకలాగా ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఇంగ్లీష్ ఇందాక కింగ్ జేమ్స్ వర్షన్ చివరి భాగంలో అనుకున్న విధంగా ఐ విల్ గైడ్ ది విత్ మై నై అని ఉందన్నమాట. అంటే ఏంటంటే ఆయన కన్నుతో మనల్ని నడిపిస్తారు. అంటే ఏంటి, ఆయన ఎలాగ చూస్తున్నారో మన పరిస్థితులను, ఆ విధంగా మనం చూసే విధంగా ఆయన మనల్ని నడిపిస్తాను అని ఈరోజు తెలియజేస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఏంటి, ఆయన మనం నడవవలసిన మార్గంను మనకు చెప్తారు, ఆయన మనకు ఉపదేశం చేస్తారు. సో ఎందుకు ఆయన ఉపదేశం వినాలి, ఎందుకు మనం ఆయనతో ప్రతిరోజు సమయం గడపాలి, ఎందుకంటే మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన కళ్ళతో కాకుండా యేసుప్రభు వారి కళ్ళతో చూడాలి. అంటే యాక్చువల్గా అక్కడ జరుగుతున్నదేదో యేసుప్రభు వారు మాత్రమే తెలియజేయగలుగుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పరిస్థితులను చూడాల్సింది మన చూపుతో కాదు, వెలి చూపుతో కాదు, యేసుప్రభు వారి చూపుతో, యేసుప్రభు వారి కళ్ళతో మనం చూడాలి. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, ప్రతిరోజు దేవునితో సమయం ఖచ్చితంగా గడపండి. ఎందుకంటే అప్పుడు ఆయన మీకు ఉపదేశాన్ని దయచేస్తారు, నడవవలసిన మార్గంను బోధిస్తారు. తద్వారా ఇక్కడ ఏంటంటే మన పరిస్థితులన్నీ మన కళ్ళతో కాకుండా ఆయన కళ్ళతో చూడగలుగుతాము. తద్వారా మనం ఆబ్వియస్గా గొప్పగా ఆశీర్వదింపబడగలుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా పరిస్థితులన్నీ మా కళ్ళతో కాకుండా మీ కళ్ళతో చూడాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేము మీ కళ్ళతో చూడడానికి ప్రతిరోజు మీతో సమయం గడపాలి. మేము మీతో ప్రతిరోజు సమయం గడిపినప్పుడు మీ ఉపదేశంను మాకు తెలుపుతారు, మేము నడవవలసిన మార్గంను మాకు తెలియజేస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రతిరోజు కూడా మీతో సమయం గడిపి గొప్పగా వారు నడవవలసిన మార్గంలో మీ ఉపదేశము తెలుసుకొని వారి జీవితాల్లో వారికి ఉన్న పరిస్థితులన్నీ మీ కళ్ళతో, మీ చూపుతో చూచుటకు సహాయం చేయండి. తద్వారా వారు గొప్పగా ఆశీర్వదింపబడి అనేకులకు, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.